10వ తరగతి విద్యార్థులు 100% ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, ప్రత్యేక అధికారులు దృష్టి పెట్టాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమిల సత్పతి ఆదేశించారు. ప్రత్యేక తరగతుల నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో 10వ తరగతి పరీక్షల సన్నాహక సమావేశం నిర్వహించారు. కలెక్టరేట్లో ఆర్ఎండ్బి, పోలీస్, రవాణా, ఆర్టీసీ, మున్సిపల్ అధికారులతో జిల్లా రోడ్డు భద్రతా కమిటీ, జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవ సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ పమిల సత్పతి మాట్లాడుతూ గత రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యలు ఏమిటని రవాణా, పోలీస్, రోడ్ల భవనాల, మున్సిపల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్లోని కిసాన్ నగర్ శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారానికి మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. 28వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ కుర్ర తిరుపతి, ఎడ్ల అశోక్తో కలిసి పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వసంత పంచమి పురస్కరించుకుని వేములవాడ భీమేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీతో స్వామివారి దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం పట్టింది. రాబోయే మహాశివరాత్రిని పురస్కరించుకుని భక్తులు అర్ధమండల శివదీక్షలు స్వీకరించారు. కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో జిల్లా పరిషత్ తాజా మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నేత కనుమల విజయ్ గణపతి టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. విజయ్ గణపతి దంపతులిద్దరికీ కాషాయ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు.